మమ్మీ ఏం చేస్తున్నారు? పన్నీర్ పకోడీ చేయమన్నావు కదా, పన్నీర్ పకోడీ చేస్తున్నాను. ఓకే ఓకే. పన్నీర్తో ఎప్పుడు కర్రీ బిర్యానీయే కాదు, ఇలా పకోడీ ట్రై చేయండి. అదే బజ్జీ, పన్నీర్ బజ్జీ. మనం బజ్జీ అంటాం కదా, వెరైటీగా ఉంటుంది. దట్టు ఇప్పుడు అసలే రైనీ సీజన్ కదా. హాయ్ అండి, వెల్కమ్ టు ఇస్మార్ట్ మాతిరాగా. నా పేరు లక్ష్మి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. ఇంకెందుకు ఆలస్యం, పన్నీర్ పకోడీ చేసేద్దాం పదండి. ముందుగా శనగపిండిని తీసుకోవాలి. నేను ఒక కప్పు తీసుకున్నాను అనమాట. దీనిలో 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ కలుంజి, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా 1/2 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లం మూడింటిని దంచి వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర, కసూరి మెత్తి, అలాగే 1/2 స్పూన్ కారం వేయాలి. చిల్లీ ఫ్లేక్స్ ఉంటే కారానికి బదులు అవి వేసుకున్నా సరిపోతుంది. ఇంకా సోంపు, సరిపడా వాటర్ వేసి ఉండలు అనేవి లేకుండా మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వాటర్ దాకా తీసుకున్నాను అనమాట. మనం మిరపకాయ బజ్జీలకి ఎలా అయితే పిండి కలుపుకుంటామో అలాగే తీసుకోవాలి, అలాగే కలుపుకోవాలి. పిండి అనేది వీడియోలో చూపించినట్లు బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలిపితే అంత బాగా పొంగుతాయి బజ్జీలు. మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అవేం అవసరం ఉండదు. 200 గ్రామ్స్ పన్నీర్ ప్యాకెట్ ఇది. పన్నీర్ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఆ పీస్ని మళ్ళీ మధ్యకి సగంగా కట్ చేసుకోవాలి. చాట్ మసాలా 2 పీసెస్ మధ్య అప్లై చేసుకొని పిండిలో ముంచుకొని వేడివేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి పొడవుగా కావాలంటే పొడవుగా, లేదా చిన్నగా కావాలంటే చిన్నగాను తయారు చేసుకోవచ్చు. ఇలా 2 పీసెస్తో కంటేను 1 పీస్తో బజ్జీ అదే పకోడా వేసుకుంటే ఎక్కువ వస్తాయి అన్నమాట. నార్త్ ఇండియన్స్ పకోడా అంటారు, మనమేమో బజ్జీ అంటాము, అంతే తేడా. చూసారా ఎంత బాగా వచ్చాయో పన్నీర్ పకోడీ. నేను ఎటువంటి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఏమీ కలపలేదు. అలాగే బియ్యం పౌడర్ కూడా అంతే, రైస్ పౌడర్ కూడా ఏమీ కలపలేదు. చూడండి ఎంత బాగా వచ్చాయో. మేము ఎప్పుడు ట్రైన్లో వెళ్ళినప్పుడు తినేవాళ్ళం అనమాట. ఇంకా అవేమో అంత బాగా నచ్చేవి కాదు. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎంత బాగా ఉన్నాయో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పినట్లుగా చాలా బాగా వస్తాయి. అసలే రైనీ సీజన్ కదా, వేడివేడిగా పకోడీలు, బజ్జీలు ఇలాగే తినాలనిపిస్తుంది కదా. మంచి కాఫీతో ఇలా పన్నీర్ పకోడీ తింటే ఉంటుంది మరి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ తొందరగా మీరు కూడా చేసేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వచ్చి దీని దగ్గరికి రా. యమ్మీ. ఒకసారి తింటాను, చూపించు. వీడియో తీస్తున్నావా?